మనతోని పాయల్ శంకర్ గారు ఉన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారైతే ఉన్నారు. సార్ ఎలా చూస్తున్నారు? ప్రమాదాలు చాలా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక ప్రమాదం జరిగింది. గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందంటే ఏం చెప్తారు? పారిశ్రామిక వాడల్లో ఆ యొక్క ఫ్యాక్టరీ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ జరగాలి. సిఎఫ్ఓ సిఎఫ్ఈ కన్సర్న్ ఫర్ ఆపరేషన్, కన్సర్న్ ఫర్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ రెండు సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత 20-30 సంవత్సరాలు కూడా ఫ్యాక్టరీ దరిదాపులకి వెళ్ళి ఇన్స్పెక్షన్స్ లేని కారణంగా తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంది. డబ్బు ఎంతైనా రావచ్చు పోవచ్చు, కానీ ప్రాణాలని తిరిగి మనం తీసుకురాలేం. ఆ యొక్క పటాన్చర్లో జరిగినటువంటి ఆ ఇండస్ట్రీలో ఈరోజు దుర్ఘటన జరిగినట్టు సమాచారం వచ్చింది. ఇప్పటికే 30-35 మంది గాయాల పాలైందని, దాంట్లో 10-12 మంది తీవ్రమైన గాయాల పాలు, వాళ్ళ ప్రాణాలు చాలా ఇబ్బందులలో ఉన్నట్టు సమాచారం వస్తుంది. కొందరైతే చనిపోయినరు అని చెప్తా ఉన్నారు. వాస్తవం ఎంతో ఇప్పుడే సమాచారం వచ్చింది. ముందైతే ప్రభుత్వం ఆ యొక్క క్షతగాత్రులకు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వాళ్లకు వైద్యం చేయించాలి. తర్వాత ప్రభుత్వం ఆ యొక్క దుర్ఘటన ఏ రకంగా జరిగింది, దానికి ఎవరు బాధ్యులో దాని మీద పూర్తి విచారణ చేసే బాధ్యతల మీద చర్య తీసుకోవాలి. రేసింగ్ తెలంగాణ అని చెప్పుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉంది. దాదాపుగా 18 నెలల కాలం అయితే జరుగుతా ఉంది. ఎలా అనిపిస్తా ఉంది? టీఆర్ఎస్ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందో గదేదారులా కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలించింది. టీఆర్ఎస్ మాట్లాడినట్టు గొప్ప మాటలు కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతుంది. టీఆర్ఎస్ ఏ రకమైనటువంటి అప్పులు చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా గదే రకమైనటువంటి అప్పులు చేస్తుంది. 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి ఈ రెండు ప్రభుత్వాలు, గతంలో టీఆర్ఎస్, ఈరోజు కాంగ్రెస్. కానీ తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎక్కడ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు, మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాలేదు. కానీ రాష్ట్రం మీద మాత్రం 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం మాత్రం మిగిలింది. ఈ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎన్పిఏగా మారిపోయింది. ఈ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ ఒకసారి డిక్లేర్ అయిపోయిన తర్వాత దాన్ని రికవరీ చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కానీ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడదు. ఇంకోటి, పార్టీ అధ్యక్ష పదవి సీనియర్లం కాదని ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారని కూడా కొంతమంది ఖండిస్తా ఉన్నారు. వీటిని ఎలా వస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ గొప్ప పార్టీ. ఈ దేశ ప్రజల కొరకు, ఈ రాష్ట్ర ప్రజల కొరకు అన్ని రకాలుగా ఆలోచించి రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి అనేది అందరి ఆమోదంతో కేంద్ర నాయకత్వం గొప్ప నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త శిరసావహించారు. బీఆర్ఎస్ ని బలంగా చేకూర్చడానికి మాత్రమే ఇక్కడ సీనియర్లం కాదని ఒక వ్యక్తికి ఇచ్చారన్నట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా వస్తుంది? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారంలోకి వస్తున్నది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నటువంటి సమయంలో పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. చాలామంది మాట్లాడారు, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఏమున్నది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కన్నా 8 పార్లమెంటు స్థానాలు గెలిచింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎట్లా గెలుస్తారు బీజేపీ అన్నారు. అధికార పార్టీని కాదని 2 ఎమ్మెల్సీ ఎన్నికలు భారీ మెజార్టీతో గెలిచినారు. అధికారంలో ఉన్నోళ్ళు, అంతకుముందు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ఇంకోటి, పార్టీ అధ్యక్ష పదవి సీనియర్లం కాదని ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారని కూడా కొంతమంది ఖండిస్తా ఉన్నారు. వీటిని ఎలా వస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ గొప్ప పార్టీ. ఈ దేశ ప్రజల కొరకు, ఈ రాష్ట్ర ప్రజల కొరకు అన్ని రకాలుగా ఆలోచించి రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి అనేది అందరి ఆమోదంతో కేంద్ర నాయకత్వం గొప్ప నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త శిరసావహించారు. బీఆర్ఎస్ ని బలంగా చేకూర్చడానికి మాత్రమే ఇక్కడ సీనియర్లం కాదని ఒక వ్యక్తికి ఇచ్చారన్నట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా వస్తుంది? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారంలోకి వస్తున్నది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నటువంటి సమయంలో పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది.
చాలామంది మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఏమున్నది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అన్నారు. 8 పార్లమెంటు స్థానాలు గెలిచింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎట్లా గెలుస్తారు బీజేపీ అన్నారు. అధికార పార్టీని కాదండి, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు భారీ మెజార్టీతో గెలిచినారు. అధికారంలో ఉన్నోళ్ళు, అంతకుముందు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది.